హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఇంగ్లీష్ కి సంబంధించిన టాపిక్ అన్నమాట. ఆల్రెడీ ముందు 2 క్లాసుల్లోని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లోని ఈ రోజు నౌన్ ప్రనౌన్ గురించి చెప్తున్నాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 రకాలు ఉంటాయి అని చెప్పాను, 8 విభాగాలు. మీరు ఆ వీడియో కానీ మిస్ అయితే ఒకసారి ప్లేలిస్ట్ కానీ చెక్ చేస్తే ఇంగ్లీష్ అని ఉంటుంది, అందులోనే ఇంగ్లీష్ కి సంబంధించిన వీడియోస్ అన్ని ఉంటాయి అన్నమాట. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. అయితే ఇప్పుడు మనం నౌన్ గురించి తెలుసుకుందాము. నేను ముందు క్లాస్ లోనే నౌన్ అంటే ఏంటో అన్నది చెప్పాను తెలుగులోని. అంటే ప్రదేశాలు, మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు తెలిపేవన్నీ నౌన్ అనే అంటారు అని. నౌన్ అంటే తెలుగులో నామవాచకం. అయితే ఇంగ్లీష్ లో ఏమంటారు, మీనింగ్ ఏంటి, ఇంగ్లీష్ లో దాని డెఫినేషన్ ఎలా ఉంటుంది అంటే, ఇట్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. అంటే నేమ్ పేరు, స్థలము, వస్తువులు సంబంధించినవన్నీ నౌన్సే, అంటే నామవాచకాలే అవుతాయి అన్నమాట. అయితే నౌన్స్ చూడండి, ఉదాహరణ వెంకటేష్ అన్నది ఏమవుతుంది, నేమ్ ఆఫ్ పర్సన్ అవుతుంది. అలాగే వైజాగ్ నేమ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. బుక్, టేబుల్, ఈ పెన్, టేబుల్, పెన్, పెన్సిల్, ఇవన్నీ కూడా థింగ్స్ అవుతాయి. అలాగే వైజాగ్, శ్రీకాకుళం, హైదరాబాద్, ఇవన్నీ కూడా ప్లేస్, హెచ్వైడి ప్లేస్లు అవుతాయి. వెంకటేష్, మారుతి, ఇవన్నీ కూడా నేమ్స్ అవుతాయి. తల్లి, ఇవన్నీ కూడా పర్సన్ నేమ్స్ అవుతాయి. ఇవి నౌన్ అన్నమాట. అయితే ఇప్పుడు మనం ప్రనౌన్ గురించి తెలుసుకుందాం. చూడండి, ప్రనౌన్ అంటే ఏంటి అని అంటే, తెలుగులో ప్రనౌన్ అంటే సర్వనామము. ఇట్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. అంటే నామవాచకానికి బదులుగా వాడేదే సర్వనామం అన్నమాట. అంటే ప్రనౌన్, నౌన్ కి బదులుగా వాడేది ప్రనౌన్ అవుతుంది. అయితే ఏంటి నౌన్స్ చూడండి, ఇది ప్రనౌన్స్. నౌన్స్ చూడండి, రాణిని ప్రనౌన్ ఏమవుతుంది, షీ అవుతుంది. రాజు హీ అవుతుంది. ఇవి నామవాచకాలు, అంటే ఇవి నౌన్స్, ఇవి ప్రనౌన్స్. కంప్యూటర్ ఇట్ అవుతుంది. ఫ్రీడమ్ ఫైటర్స్ దే అవుతుంది. అంటే నామవాచకానికి బదులుగా ఉపయోగించేవే సర్వనామాలు ఇవన్నమాట. ఇది ప్రనౌన్ అంటే. చూడండి, ఇది మామూలుగా మీకు ఏవి ఎలా మారుతాయి అంటే, ఫస్ట్ పర్సన్ మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ పర్సన్ నెంబర్ సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్ అని ఉంటుంది ఇది. అయితే పర్సన్, ఫస్ట్ పర్సన్ కి ఏమొస్తుంది, సింగులర్, ప్లూరల్. అంటే పర్సన్ అంటే ఏంటి, నేను ఉన్నాను అనుకోండి, నేను అయితే సబ్జెక్టివ్ కేసులో ఏమవుతుంది, ఐ అవుతుంది. అదే ఆబ్జెక్టివ్ కేసులో అయితే మీ అవుతుంది. అయ్యే మీగా మారుతుంది. ఐ అన్న నేనే, మీ అన్న నేనే. అదే ప్లూరల్ లో అయితే వి అవుతుంది. అంటే మేము, ముందు క్లాస్ లో చెప్పారు. తర్వాత ఆబ్జెక్టివ్ కేసులో అజ్ అవుతుంది. సెకండ్ పర్సన్ కి అయితే సింగులర్ అండ్ ప్లూరల్ కి యు అవుతుంది. ఇందులో కూడా ఆబ్జెక్టివ్ కేసు యుఏ అవుతుంది. థర్డ్ పర్సన్ కి ప్లూరల్ ఏమొచ్చి చూడండి, దే అవుతుంది. ఆబ్జెక్టివ్ కేసు దెమ్ అవుతుంది. అదే సింగులర్ అయితే హీ, షీ, ఇట్ అది అవుతుంది. ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ కేసు. ఆబ్జెక్టివ్ కేసు ఏమవుతుంది, హిమ్, హెర్, ఇట్ అవుతుంది. అంటే పదాలు ఎలా మారుతాయి, సబ్జెక్టివ్ కేసులో ఎలా ఉంటాయి, ఆబ్జెక్టివ్ కేసులో ఎలా ఉంటాయి, ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను. ఇది నౌన్ ప్రనౌన్ కి సంబంధించిన క్లాస్ అన్నమాట. నెక్స్ట్ వెర్బ్ గురించి నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాము.
ఇది ఇంగ్లీష్ ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో, మాట్లాడాలని ఎవరికైతే కుతూహలంగా ఉందో, ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదండి. రోజు మనం చేసే పనులే ఇంగ్లీష్ వొకాబులరీ అన్నది తెలియాలన్నమాట. వొకాబులరీ తెలియాలంటే అసలు ముందు ఇంగ్లీష్ గ్రామర్ అంటే వ్యాకరణం నుంచి నేర్చుకుంటే ఈజీగా మీరు మాట్లాడగలుగుతారని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.